ఛత్రపతి శివాజీ మహారాజ్ కోట్లాది మంది భారతీయుల గుండె చప్పుడు. శివాజీ మాట చెప్పగానే ఎక్కడలేని ఉత్సాహం పుట్టుకొస్తుంది. రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ధైర్యంగా ముందుకు అడుగేస్తాం. ఇది ఈనాడే వచ్చిన ప్రేరణ కాదు. 350 ఏళ్లుగా శివాజీ అంటే భారతీయ గుండెల్లో గుడిగట్టుకుని ఉన్న ఒక శక్తి. మొఘలులను ధిరోజితంగా ఎదుర్కొన్న మహారాజ్ శివాజీ పేరు చెబితేనే మొఘలులు ఉలికిపడిన ఉదాంతాలు చరిత్ర పుట్టలు తిరిగేస్తే ఎన్నో కథలుగా కళ్ల ముందు కదలాడుతాయి. అలాంటి శివాజీ మహారాజు గురించి న్యూయార్క్ టైమ్స్ రాసిన కథనం ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది. ఆ కథనంలో న్యూయార్క్ టైమ్స్ ప్రస్తావించిన అంశాలు చదివిన నెటిజన్స్ తమ కామెంట్స్తో ఏకిపారేస్తున్నారు. శివాజీని తక్కువ చేసి చూపిస్తారా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఇది ఒక విధంగా భారత చరిత్రపై పశ్చిమ దేశాల మీడియా విషప్రచారంగా కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఛత్రపతి శివాజీపై అభూత కల్పనలతో న్యూయార్క్ టైమ్స్ కథనం రాసిందని వారి వాదన. భారత్లో హిందువులకు శివాజీ పేరుతో కొత్త హీరో దొరికాడని హెడ్డింగ్ పెట్టి మరీ చరిత్రను వక్రీకరించింది న్యూయార్క్ టైమ్స్. ఈ కథనం లోతుల్లోనికి వెళ్లే కొద్దీ భారత ఆధునిక చరిత్రలో అనేక అభూత కల్పనలకు చోటిచ్చేలా విమర్శలు చేశారు. ఈ మధ్య ఇండియన్ నేవీలో బ్రిటిష్ వలసవాద చిహ్నాలకు కేంద్రం స్వస్తి చెప్పింది. శివాజీ పేరుతో ఇండియన్ నేవీలో రాయల్ సీల్కు శ్రీకారం చుట్టగా ఈ మార్పును విమర్శనాత్మకమైన కోణంలో విశ్లేషించారు. వాస్తవానికి 3.5 శతాబ్దాల క్రితమే ముందు చూపుతో భారత పశ్చిమ తీరానికి ప్రత్యేకమైన సైనిక గస్తీ దళాన్ని ఏర్పాటు చేసిన ముందు చూపు కలిగిన మహారాజు ఛత్రపతి శివాజీ. వీటన్నింటినీ చూసిన నెటిజన్స్ 350 ఏళ్లుగా భారతీయులు గౌరవించే మహానాయకుడి గురించి తప్పుడు కథనం రాస్తారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 150 ఏళ్ల క్రితం బ్రిటిషర్స్ను తరిమి కొట్టేందుకు భారతీయులను బాలగంగాధర్ తిలక్ ఏకం చేశారు. బ్రిటిషర్ల ఆంక్షలు తోసి రాజన నాడు శివాజీ, భగవాన్ గణేష్ పేర్లతో ప్రత్యేకమైన ఉత్సవాలు నిర్వహించారు తిలక్. కొత్తగా హిందువులే శివాజీ పేరుతో రాజకీయాలు చేస్తున్నారు అని ఆ కథనంలో విమర్శలు చేశారు. శివాజీ కేవలం హిందువులకు మాత్రమే నాయకుడని చరిత్రను వక్రీకరించింది న్యూయార్క్ టైమ్స్. నిజానికి శివాజీ సైన్యంలో మతాలకు చోటే లేదు. సామర్థ్యానికి పెద్దపీట వేశారు. నేవీ అడ్మిరల్గా మైనాయక్, ఆర్టిలరీ చీఫ్గా ఇబ్రహీం ఖాన్, ముఖ్య విదేశాంగ మంత్రిగా ఖాజీ హైదర్కు కీలకమైన బాధ్యతలను అప్పగించారు అలనాడు శివాజీ. వీటిని న్యూయార్క్ టైమ్స్ కథనంలో కావాలని విస్మరించడంతో వక్రీకరణలకు పెద్దపీట వేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ బోధన్లో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలను న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రస్తావించింది. ఇలా పలు అంశాలను ప్రస్తావిస్తూ హిందువులకు కొత్త హీరో శివాజీ అని న్యూయార్క్ టైమ్స్ ఎలా చెబుతుంది అని నెటిజన్స్ నిగ్గదీసి అడుగుతున్నారు. 350 ఏళ్ల నుంచి భారతీయులకు పూజనీయుడైన శివాజీని హిందువులకు కొత్త హీరో అని చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది కదా. భారతీయుల హార్ట్ బీట్ లాంటి ఛత్రపతి శివాజీ చరిత్రను వక్రీకరించడం కుట్రగానే అభివర్ణిస్తున్నారు మరికొంతమంది.